ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరే. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ నీ పాదాల చింతకు చేరుతున్నాం. గడిచిన పగలంతా మీరెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. అయ్యా, మేము ధ్యానించబోయే మీ మాటలు మాలో ధైర్యాన్ని, నూతన ఉత్తేజాన్ని నింపమని, మా ఆలోచనలను మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు క్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనం ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనములో ఇశ్రాయేలీలు కానాను దేశానికి వేగు చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అనాకీయులను చూసి భయపడి ఇలా అన్నారు: మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమి అని. చూడండి ప్రియులారా, సమస్య ఎక్కడ ఉందంటే శత్రువుల బలము దగ్గర కాదు. వారిని చూసి వీరు తమను తాము ఎలా తగ్గించుకున్నారో అక్కడ ఉంది. వారు దేవుని శక్తిని మర్చిపోయి తమను తాము మిడతలతో పోల్చుకున్నారు. ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో కూడా ఎదురయ్యే సమస్యలు కొండంతలా కనిపిస్తున్నాయా? మీరు అల్పులమని భావిస్తున్నారా? అయితే దేవుడు మిమ్మల్ని చూసే విధానము వేరుగా ఉంది. అవును ప్రియులారా, దేవుని యొక్క సృష్టిలో విలువైనదిగాను శ్రేష్టమైనదిగాను ఎంచింది ఏంటి అనంటే, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మిగతా వాటి వలె నోటితో పలికి మనల్ని నిర్మించలేదు. మనల్ని స్వయముగా తన హస్తములతో నిర్మించుకున్నాడు. అంటే మనము దేవుని నోటి మాట ద్వారా కలుగు అంటే కలగమా? ఖచ్చితంగా కలుగుతాం, లేదా సృష్టించబడతాం. ఆయన నోటి మాటకు అటువంటి శక్తి ఉంది. కానీ ఆయన అలా చేయలేదు అన్నప్పుడే మనము గ్రహించాలి, మనము దేవుని దృష్టిలో ఎంత విలువైన వారము అని. అటువంటి విలువగల మనము మనల్ని ఏ విధముగా చూసుకుంటున్నాం ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించాలి అని వాక్యము సెలవిస్తుంది. నీ దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు? చాలాసార్లు మనము చూడవచ్చు, విశ్వాసులకు వచ్చిన కష్టమును బట్టి, వారికి కలిగిన బలహీనతలను బట్టి, వారు ఉంటున్న ఊరిని బట్టి, వారు నివసిస్తున్న గృహమును బట్టి, వారు ధరించిన వస్త్రములను బట్టి తమను తాము నిందించుకునే వారు ఉంటారు. తామేదో అందరికంటే తక్కువ వారమని అనుకుంటారు. మాకున్న ఈ అనారోగ్యమును బట్టి, లేదా ఈ శరీరమును బట్టి నేను బలహీనుడను, బలహీనురాలును అని ఆత్మ విశ్వాసమును కోల్పోయి జీవిస్తారు. అందుకే ఈ రాత్రిన అటువంటి వారు ఏమి చేయలేని వారుగా, నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. ఈ రాత్రిన జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా మీ గురించి బహుశా ఇలానే ఆలోచిస్తున్నారేమో. నాకు అందము లేదు కాబట్టి నేను నలుగురిలో ఉండలేను, నా తల వెంట్రుకలు సరిగా లేవు కాబట్టి నేను మాట్లాడలేను, నాకు చదువు లేదు కాబట్టి నేను ఈ పని చేయలేను, నేను ఎత్తు తక్కువగా కాబట్టి నన్ను చూసి నవ్వుతారు, కాబట్టి నేను ఒంటరిగా ఉండిపోతున్నాను, నాకున్న అనారోగ్యమును చూసి నేను భయపడుతున్నాను అని ఈ రాత్రి జీవాక్యము వింటున్న నిన్ను నీవు తక్కువగా చూసుకుంటూ, నీ దృష్టిలో నీవే నీచమైన వానిగా కనిపిస్తూ నిన్ను నీవే నిందించుకుంటున్నావేమో. అది పాపము. అది దేవునికి ఎంత మాత్రము నచ్చదు. భక్తుడంటాడు, దేవుడు నన్ను నిర్మించిన రీతి చూడగా నాకు భయమును వణుకును పుట్టుచున్నది అని.
అటువంటి నిన్ను నీవే నిందించుకుంటే నువ్వేమి సాధించలేవు, దేనిలో ముందడుగు వెయ్యలేవు. నువ్వుండిపోయినటువంటి స్థితిలోనే ఉంటావు, ఆగిపోతావు. లేఖన భాగములోని ఈ మాటలు చెబుతుంటే ఎవరు అనంటే మోషే కానానుకు పంపినటువంటి వేగులవారు మొత్తము 12 మంది వేగులవారు వెళితే 10 మంది అంటున్న మాట ఇది. ఆ కానానులో ఉన్న నెఫీయుల సంబంధులైనటువంటి ఆనాకు వంశపు వారిని చూసి వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, నేయిలు సాధారణముగా ఎత్తుగానే ఉంటారు, మనకంటే 5-6 అంగుళాలు ఎక్కువగానే ఉంటారు. అంత మాత్రాన వారికి భయపడాలా? అంత మాత్రాన వారిని చూసి వీరు తమను తాము తక్కువ చేసుకోవాలా? వాక్యాన్ని గ్రహిస్తే, నిశింతంగా పరిశీలిస్తే మనమొక మాటను గ్రహించవచ్చు. వాళ్ళ దృష్టికి మిడతల వలె ఉన్నారు అని, అదే విధముగా మా దృష్టికి కూడా అలానే ఉన్నాము అని మనము జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచన చేస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, వారంటే బలవంతులు, ఎత్తుగలవారు, వారి దృష్టికి మిడతల వలె ఉండొచ్చేమో, కాని వీరి దృష్టికి వేరు కూడా మిడతలలా ఉండడము ఏంటి? ఇంతవరకు వీరు యుద్ధశూరులని, గొప్పవారని ఐగుప్తు నుండి వచ్చారా? ఫరో వీరిని చూసి, వీరి బలాన్ని చూసి వారిని బయటకి పంపించాడా? లేదు కదా. దేవుని యొక్క శక్తిని చూసి, ఆయన వారి తరపున పోరాడుతున్న విధానాన్ని చూసి వారు బయటకి పంపించబడ్డారు. ఎర్ర సముద్రములో దేవుడు వారిని కాపాడిన విధానాన్ని కూడా మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు మేము మిడతలము అంటున్నారు. దేవుని శక్తిని గుర్తించడం లేదు. దేవుని వలన ఏదైనా సాధ్యమే. వారెంత బలవంతులైనప్పటికీ మేము వారిని సర్వశక్తుని సహాయము వలన జయించగలము అని నమ్మడం లేదు. అందుకే తమ దృష్టికి తాము బలహీనులమని, ఏమీ చేయలేని వారు, నిస్సహాయులు, అల్పులు అనేటటువంటి మాటను మాట్లాడుతున్నాడు. ఈ రాత్రిన జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే నేరుగా ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నీ ఎదుట ఎంత భయంకరమైన సమస్య ఉన్నా సరే నువ్వు భయపడకు. నువ్వెటువంటి బలహీనతతో ఉన్నా సరే, ఎటువంటి సామర్థ్యము లేకపోయినా సరే ఓటమిని ఒప్పుకోకు. నిన్ను నీవు తక్కువ చేసి మాట్లాడకు, నిన్ను నీవు నిందించుకోకు. ఎందుకంటే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన బలవంతుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన నీతిమంతుడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను గెలిపిస్తాడు, నువ్వు సాధించేలా చేస్తాడు. కాబట్టి దేవునిపై విశ్వాసముతో జీవించు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. ఈ రాత్రి నీవు కూడా నీ వ్యాధిని చూసో, నీ అప్పుల బాధను చూసో, లేదా ఎదురు దెబ్బలను చూసో, నేను అల్పుడిని, నేనేమి చేయలేను అని కృంగిపోతున్నావా? లోకము నిన్ను తక్కువ చేసి చూడొచ్చు. నీ దృష్టిలో నువ్వు మిడతలా అనిపించొచ్చు. కాని నిన్ను సృష్టించిన దేవుడు నిన్నొక విజేతగా చూస్తున్నాడు. నువ్వు రాత్రి నీ బలహీనతను దేవుని చేతుల్లో పెడతావా? ప్రభువా, నన్ను నేను తక్కువగా చూసుకోవడం మానేసి నీవు నా పక్షాన ఉన్నావని నమ్మే కృపను ఇవ్వు అని అడుగుదామా? మీ హృదయాలను దేవునికి అప్పగించండి. కొన్ని నిమిషాలు మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని, లేదా లేచి నిలబడి ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి కొన్ని నిమిషాలు నాతో పాటు స్తుతి ఆరాధనలో పాలు పొందండి.
నాల్పత్వములో నీదు అనంత ప్రేమను చూచితిని. నేను బలహీనురాలనైనా నీ శక్తి నాలో పరిపూర్ణమాయే. నీ కృపయే నాకు చాలును. నీ కృపయే నాకు చాలు. మిడతల వలె నన్ను నేను చూసుకున్న వేళ కొండంత అండగా నీవు నిలిచావే. లోకపు చూపులు నన్ను తక్కువ చేసినా నీ దృష్టిలో నన్ను ఘనపరచావే. నీ మాటే నా ధైర్యము. నీ తోడే నా భాగ్యము. నీ కృపయే నాకు చాలును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనము అల్పులమైనను బలహీనులమైనను మనలో ఆయన శక్తి పరిపూర్ణముగా ఉన్నది. ఆయన కృప మనకు చాలు. అటువంటి గొప్ప కృపను ఈ రాత్రి మనము పొందుకొనుటకు మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. తండ్రి, విత్తబడిన నీ మాటలకై వందనాలు. ఎవరైతే ఈ రాత్రి తక్కువ భావముతో భయముతో ఉన్నారో వారిలో నీ ధైర్యాన్ని నింపండి తండ్రి. అవును ప్రభువా, మేము మిడతలము కాదు, నీవు నీ స్వరక్తమిచ్చికొన్న నీ బిడ్డలం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటి కంటే గొప్పవాడని మేము నమ్ముతున్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డకు నెమ్మదికరమైన నిద్రను ప్రసాదించండి. వారి సమస్యల కంటే నువ్వు గొప్పవాడివని వారు గ్రహించేలా చేయండి. రేపటి నూతన దినాన్ని నీ కృపలో చూడగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం. అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారి పనంతటిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి అయ్యా ఈ పరీక్షల కాలం అంతా కూడా బిడ్డలతో మీరుండి బలపరచమని వేడుకుంటున్నాం. దేవ, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం. ఆర్థిక సమస్యలు,
అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక బంధకమును, అప్పుల భారమును తొలగించి ఆర్థిక సమృద్ధిని కలిగించుమని వేడుకుంటున్నాం. అయ్యా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో కష్టపడుతున్న నా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకము చేసుకోండి. వారున్న స్థితి నుంచి లేవనెత్తండి. అనేకులు నా తండ్రి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నా తండ్రి వేదన బాధతో ఉంటూ ఉండగా వారందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకోండి. వారి యజమానులు వారిపై దయను చూపించలాగున వారి యజమానులతో మాట్లాడండి తండ్రి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అయ్యా, ఎంతో మంది స్వేచ్ఛగా పని చేసుకున్నటకు కావలసిన అకామా లేక నా తండ్రి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండగా ప్రతి బిడ్డ స్వేచ్ఛగా పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు పొందుకొనులాగున మీ కృపను చూపి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య ఎంతటిని ఈ రాత్రి మీ పాదసన్నిధిలో పెట్టుచునగా జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ పరిచర్య జరిగింపబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి. దేవ, ప్రత్యేకముగా ఈ రాత్రి వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలతో మీరు మాట్లాడండి. బిడ్డలకు కావలసిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా ప్రతి బిడ్డను మీరు ఆలకించండి, అంగీకరించండి. వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మిమ్మల్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.